నేను క్యూరియస్ రాజేష్ ఆఫీస్లో మేనేజర్గా పనిచేస్తాను బోర్వెల్స్లో. రాత్రి హఠాత్తుగా సర్లే ఎలా లేదనేసి పనుకోండి. పెద్ద పెద్ద రాళ్ళు బాటళ్ళు ఇంత రాళ్ళు వచ్చినాయి పైకి. దాన్ని తప్పించుకొని దానికొని సైడ్కి వెళ్ళిపోయినాను, లేదంటే చాలా ఎక్కువ గాయాలు కూడా అయ్యేది. ఏదో తప్పించుకున్నాను కాబట్టి ఇది చాలా ధ్వంసం. రాళ్ళు కూడా చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు వేసారు. ఎవరు వేసినారో తెలియదు. నేను బయట వచ్చేలో పోలీసులు వచ్చినారు, అందరూ పరారైపోయినారు. అసలే నాకైతే ఎవరని కూడా నాకు అర్థం కావడం లేదు. వృత్తి తెలియని వ్యక్తులా వాళ్ళు ఎవరు, చాలా మత్తులో ఉన్నట్లున్నారు. రాళ్ళు వేసినారు, పెద్ద పెద్ద రాళ్ళు వేసినారు. కాబట్టి చూడండి, కావాలంటే పెద్ద రాళ్ళు నా పైన పడింటే కూడా అసలు ప్రాణాలతో కూడా ఉండేది కాదు. ఆ పెద్ద పెద్ద రాళ్ళు ఇక్కడే పనుకున్నాను నేను. అసలు లక్కు. కానీ వీళ్ళు ఎవరు చేసినారు ఇంత దారుణం అనేది కూడా అర్థం కావడం లేదు నాకు. పనుకోన్నాను, శబ్దం వచ్చింది, డమా అనింది. గాస్ పీసులు బీర్ బాటిల్ అన్నీ వస్తూ ఉన్నాయి. జస్ట్ మిస్ ఇట్ల నుంచి పోయినాయి రాళ్ళు కానీ అన్నీ కానీ. వచ్చి బయట వచ్చే లోపల ఎవ్వరు లేరు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం లేదు. ఎవరు అనేసి అసలు నాకు అర్థం కావడం లేదు. ఎవరు చేసి ఉంటారో ఏమి అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. పోలీసులు ఎవరు కంప్లైంట్ మీరు ఇచ్చినారా, పోలీసులు ఇచ్చినారా? నేనే భయంతో ఫోన్ చేసిన పోలీసులు. ఫోన్ చేస్తే అది చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అక్కడి నుంచి పోలీసులు వెంటనే వచ్చారు. వెంటనే పోలీసులు వస్తానే వీళ్ళు పరారైనారు. నేను అప్పుడు వస్తాను బయట, పోలీసులు వస్తే వీళ్ళు పరారైపోయినారు. ఎవరైనా నేను ఇట్లా సౌండ్ వస్తానే 100కి ఫోన్ చేసినాను. భయపడి పోలీసులకి 100 ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చినారు. 5 మినిట్స్లో వచ్చినారు. 5 మినిట్స్లో వస్తానే అంతలోపు రాళ్ళు వస్తానే వాళ్ళు వస్తున్నారు. నేను బయట వస్తానే అందరూ పరారైపోయినారు. పోలీసులంతా వచ్చి అన్ని చెక్ చేసుకుని అన్ని వీడియో తీసుకుని అందరూ పోయినారు. తెల్లారితో రమ్మని చెప్పినారు పోలీస్ స్టేషన్కి. చెప్తాం. చేయాలి